ఏపీలో ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన దువ్వాడ శ్రీనివాస్ను తాజాగా ఆ పార్టీ సస్పెండ్ చేసింది. వ్యక్తిగత కారణాలతో ఆయన సస్పెండ్ చేశారు. దీనిపై ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో వైసీపీ నిర్ణయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 22న వైసీపీ తనను సస్పెండ్ చేసినట్లు చేసిన ప్రకటనపై ఆ పార్టీ ఉత్తరాంధ్ర నేత దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. వైసీపీ ప్రకటనపై తాను స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ వీడియో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా వైసీపీలో ఈ హోదా తనకు ఇచ్చిన జగన్కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ కోసం తాను చాలా కష్టపడ్డానని, పార్టీ గొంతై మాట్లాడానని, పార్టీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శలు చేశారన్నారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాలు చూపుతూ సస్పెండ్ చేశారని తెలిసిందన్నారు. ఇందుకు పార్టీ తనకు అందించిన సహకారం, రాజశేఖర రెడ్డితో అడుగులు వేసిన తాను, జగన్తో నడుస్తున్న తాను, తన హృదయంలో జగన్ స్థానం సుస్థిరమన్నారు. రాజకీయ క్రీనీడలో తాను బలైనట్లు భావిస్తున్నట్లు తెలిపారు. 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తాను, ప్రజాసేవనే పరమావధిగా భావించిన తాను ఏ రోజు పార్టీకి ద్రోహం చేయలేదని, లంచాలు తీసుకోలేదని, అవినీతి చేయలేదని, భూ కబ్జాలు చేయలేదన్నారు. జరిగిన పరిణామాన్ని తాను స్వీకరిస్తున్నట్లు దువ్వాడ తెలిపారు. సస్పెన్షన్ అనేది తాత్కాలిక విరామమే అన్నారు. విరామం ఎరుగక పనిచేయాలన్న గురజాడ అప్పారావు చెప్పిన ఓ మాటను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాను అలాగే విరామం లేకుండా తనను నమ్ముకున్న ప్రజలు, గ్రామాల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన అభిమానులంతా ధైర్యంగా ఉండాలని కోరారు. గ్రామాన మళ్లీ తిరుగుతానని, ప్రతి ఇంటికి తాను వస్తానని దువ్వాడ తెలిపారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న తాను ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు. కష్టపడి పనిచేస్తానని, అన్నింటికీ కాలమే తీర్పు చెప్తుందని తాను నమ్ముతున్నానన్నారు. ఇంతవరకు ఈ గౌరవం ఇచ్చిన ప్రజలందరికీ, ముఖ్యంగా టెక్కలి ప్రజలకు సాష్టాంగ ప్రణామాలు చేస్తానన్నారు. ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో నిమగ్నమై ఉంటారని, తన అవసరం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమై ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానన్నారు. వైసీపీలో పనిచేసే అవకాశం ఇచ్చిన జగన్కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. అయితే ఈ రాజకీయ క్రీనీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజాసేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ, సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని చేయండోయ్. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని,
గ్రామ గ్రామాన మళ్ళీ తిరుగుతాను. ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, కష్టపడి పని చేస్తానని, అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో నిమగ్నమై ఉంటానని, నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి ఇంతవరకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.